పెద్దవారికి నమస్కారం. నాకంటే చిన్నవాళ్ళకి నా దీవెనలో నేనే చిన్నవాడిని అనుకుంటాను. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మన ఇన్స్టిట్యూట్లో 1956 అక్టోబర్ 16th నేను పుట్టింది. ఇప్పుడు 69 ఎంటర్ అయింది. మంచి నెంబర్ చిన్నోడా ఆ కప్పలు రాధాకృష్ణ 25 లేదు లేదు ఆంధ్రబాబు ఉద్యోగం సంపాదించాడు తెలుసా? డెఫ్ అని చెప్పి సంపాదించాడు. అదే కంతులే ఉంటావా? వద్దు చెప్పొద్దు. తీరు కోసం పట్టుబడాలి. నిజం కూడా చిక్కాడని ఆడుకుంటే ఎట్లా వాడిని? లేదు చాలా రోజులు దొరికాడు. అయ్యా నా పేరు తాళ వెంకటేశ్వర రెడ్డి. అయితే అందరూ వెంకటరెడ్డి అంటారు. ఓన్లీ రిజిస్టర్లో పేరు మాత్రం వెంకటేశ్వర రెడ్డి వస్తాయి. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్లో అందరూ సాఫ్ట్వేర్ తీశారు. తెలుసు రవికి, ఎందుకంటే రవి నేను 12 ఏళ్ళు పోలీసు ఇకిసాట్లో. ఆ తర్వాత నేను వాలంటీర్ రిటైర్మెంట్ చేసుకుని బయటకు వచ్చాను. పైగా అప్పటికి లా చేశాను. పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్, పీజీ డిప్లొమా ఇన్ హెచ్ఆర్లో చేశాను. అందువలన లైజాన్ వర్క్, అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఆ విధంగా బయటపడ్డాను. తర్వాత ఎస్టేట్ మ్యాటర్స్ అన్నీ చూసేవాడిని. టోటల్ 20 గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో డీల్ చేసేవాడిని ఫ్యాక్టరీలో ఉన్నప్పుడు. అది అంతా రెడ్డి ల్యాబ్స్ ఫార్మా, తర్వాత మైలాన్స్ ఫార్మా, తర్వాత విజయ్ ఆర్గానిక్స్ ఫార్మా, తర్వాత ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఫార్మాలో జరిగింది. ఫార్మాలో అంటే ల్యాబ్లో కాదు, అడ్మినిస్ట్రేటివ్గా లైజాన్గా హెచ్ఆర్ పర్సన్గా చేసేవాడిని. అది చివరికి ఫార్మాలోనే కూతురిని చదివించావు, అల్లుని తెచ్చుకున్నావు చెప్పు. అంటే ఫార్మా తగ్గించాలనే కోరిక నాకు లేదు. మా డాక్టర్ని కొడుకుని విజ్ఞానంలో చేపించాను. వాడు ఎంపీసీ తీసుకున్నాడు. కూతురు వాళ్ళ స్నేహితుడు ఎవరో చెప్పారంట ఆవిడకి, బైపీసీ తీసుకో డాక్టర్ అవ్వచ్చు అని. నేను చెప్పాను డాక్టర్ కావాలంటే మినిమం 10 years పట్టుద్ది. అంత బ్యాక్గ్రౌండ్ నాకు లేదు. డబ్బులు ₹1,00,00,000 అవుతాయి, నాకు లేదు. కనుక నువ్వు ఇంజనీరింగ్ చదువమ్మా, తొందరగా ఉద్యోగం వస్తాయి, ఆగి వస్తున్నారు అని చెప్పాను. ఆమె నా మాట మీద నేనేం చేస్తాను, నేను మాట్లాడకుండా కూర్చున్నాను. తర్వాత తీసుకొచ్చుకుని నువ్వు నన్ను జాతకం లేదు, మ్యాథ్స్ తీసుకొని లేదు నాన్న అంటే నా మీద వస్తాయి. సరే నేను పాపాల పుణ్యాలకి తల్లి మెదకుండా కూర్చోవాలి, మనమే అనుకోడు. అది తర్వాత నేను లాస్ట్ పొజిషన్ ఏజీఎంగా రిటైర్ అయ్యాను. అది ఐడిపిఎల్ ఎందుకు నష్టపోయింది? ఐడిపిఎల్ మంచి డ్రగ్స్ కదా, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ 10% ట్యాబ్లెట్ కాదు. నేను యాక్చువల్గా నాకు ఎన్ఐఎల్లో జాబ్ వచ్చింది. అదే టైంలో ఫ్యామిలీ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ సడన్గా గ్రేడ్ బిగా వచ్చింది. అయితే మా అత్తగారు చనిపోయారు. అప్పుడు మా మిస్సెస్ కొత్తగా కాపాడానికి వచ్చింది. ఆ సమయంలో ఆమెను వదిలిపెట్టి ఇక్కడ ఉండాలి అంటే కష్టపడుతుంది. అందుకని తల్లిని పిల్లని నేను జాబ్కి వెళ్ళకుండా ఎన్ఐఎల్లో చేరాను. ఎన్ఐఎల్లో చేరి 3 నెలలు ఉన్నాను. ఉండేటప్పుడు ఇటుసాటు అపార్ట్మెంట్ వచ్చింది. అందుకు కూడా ఇటుసాటుకి వెళ్ళు బాగుంటుంది అన్నారు. జీతం ఉంటే ఫ్యామిలీని తీసుకెళ్ళొచ్చు కదా. అప్పుడు కాదు, అక్కడ ఫ్యామిలీని తీసుకెళ్ళే అవకాశం లేదు. అప్పుడు ఆమె అక్కడ ఎవరు చూసుకునేవాళ్ళు లేరు. వాళ్ళ నాన్నగారు అవధూతంగా మన భక్తమనేది సమాజ అధ్యక్షుడు ఆయన. అందువల్ల ఆయన ఇంటి దగ్గర ఉండరు. వాళ్ళ పిల్లలందరూ కూడా వాళ్ళ పెద్దమ్మ దగ్గర పిన్నమ్మ దగ్గర వాళ్ళ దగ్గర పెరిగేవాళ్ళు. అందువల్ల ఈయన పొలం మా ఊళ్ళో పెడితేనో పొలం పనికి వెళ్ళాలి. పొలం పని ఎప్పుడు ఆమె చేయలేదు. తల్లిని పిల్లని నేను ఆ కష్టపడి తట్టుకోలేదు. అది దానికన్నా అడ్జస్ట్ అయ్యాను. దాంతో అడ్జస్ట్ అయ్యా. రెడ్డి గారు పనిచేసిన సైంటిస్ట్లో రెడ్డి ల్యాబ్స్ ఉన్నారు. అవును, అక్కడి నుంచి దొంగిలిచ్చే వాళ్ళు బతికారు. కానీ గవర్నమెంట్ సెక్టర్ ఇండస్ట్రీ నాశనం అయిపోయి ఎంప్లాయీస్ పోయారు. మెడ్రాస్లో ఇండస్ట్రీ, మెడ్రాస్లో కూడా ఉన్నది. హరిద్వార్లో కూడా ఉంది. డాక్టర్ అంజనీ గారు, డాక్టర్ చారీ గారు వాడు డాక్టర్ ఐడిపిఎల్ నుంచి దొంగిలించి బతికారు. అలాగే హెచ్సిఎల్ హిందుస్థాన్ కేబుల్స్ ఇంకోటి ఏదో ఉంది. అక్కడి ఒక ఆయన మాకు పీజీ డిప్లొమా చేసేటప్పుడు
లెక్చర్గా వచ్చేవాడు. ఆయన కూడా అలాగే ఫార్మర్స్ అన్ని దొంగిలించి ఆయన ఫ్యాక్టరీ పెట్టాడు. ఆ విధంగా చేశారు. ఎంతమంది అదే విధంగా బాగున్నారు, 100 acres land ఉంది వాళ్ళకి. అదే విధంగా నెల్లితో పనిచేసే ఫ్యాక్టరీలు కూడా చాలా మంది అదే విధంగా మాలిక్యూల్స్ దొంగిలించి అందరూ వాళ్ళు కూడా లారస్ అని ఈ ఎంఎస్ సంగార్స్ అని ఇంకోటని ఇంకోటని అలాగే పెట్టారు. ఇప్పుడు అంత ప్రాపర్టీ ఉండు ఇంకా డిస్కషన్ వద్దు, ఆయన చెప్పండి సార్. మీ ఆరోగ్యం సంగతి చెప్పండి. ఆరోగ్యం నాకు డయాబెటీస్ వచ్చింది ఎప్పుడు 1996లో. ఇప్పటికి కూడా మెయింటైన్ చేస్తున్నాను. నేను పూర్తి నాన్ వెజిటేరియన్ కాదు, కొంతకాలమే నాన్ వెజిటేరియన్గా ఉన్నాను. తర్వాత దాదాపు 15 ఏళ్ళ నుంచి పూర్తి వెజిటేరియన్. ఆధ్యాత్మిక గురించి చెప్పండి. ఆధ్యాత్మికత గురించి అంటే నేను అంత పండితుడిని కాదు స్వామి. మీకు దాని మీద అభిలాష అభిలాష ఉంది. అదే చెప్పండి. భగవంతుడి నామాన్ని ఇప్పుడు స్మరిస్తుంటాను. డ్రామా ఆర్టిస్ట్గా రావాలని అనుకున్నాను. బట్ ఒక జ్యోతిష్కుడు చెప్పాడు, నాయన నువ్వు ఆ ఫీల్డ్లోకి వెళ్ళావంటే ఈ ఫ్యామిలీ అంతా కూడా డిస్టర్బ్ అయిపోద్ది, వాడు వెళ్ళవాకు అన్నాడు చిన్నప్పుడే. అందుకని నేను ఆ పద్యాలని నా ఇంట్రెస్ట్గా పెట్టుకుని విప్పుతాను కానీ పాడుతుంటాను కానీ ఇంట్లో. ఆ తర్వాత నేను అటు పాలు పెట్టాలనుకోలేదు. కానీ నేను నా వయసులో నేను కాలేజీలో చదువుకునేటప్పుడు కూడా బ్రహ్మాండం టంగుటూరులో నాటకం జరిగింది. అప్పుడు వెళ్ళాను రావు వెంకటేశ్వర గారి ఇంటికి. జుత్తి వెంకటరావు నేను అందరం. అట్లాగే ఎన్నో నెల్లూరులో నిర్వాణూరులో నాటకాలు జరుగుతుండేవి ప్రతి శ్రీరామునికి. అప్పుడు అవి నిత్యం ఒంగోలు